పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము దేవగురువు అయినటువంటి బృహస్పతి ఫిబ్రవరి 4వ తేదీ నుంచి వక్ర త్యాగం జరిగి రుజుమార్గంలో ప్రవేశిస్తాడు. రుజుమార్గంలో 99 రోజుల పాటు అంటే 2025వ సంవత్సరం మే 14వ తేదీ వరకు వృషభ రాశిలోనే సంచరిస్తాడు. మే 14వ తేదీ సాయంత్రానికి గురుడు మిథున రాశిలో ప్రవేశిస్తాడు. గురుడు వృషభ రాశిలో సంచరించేటప్పుడు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రపంచం మొత్తంలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు జరుగుతాయి. గురుడికి ఉండేటటువంటి ఒక ప్రాధాన్యత ఏమిటంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశి పావనమవుతుంది, పవిత్రమవుతుంది. కాబట్టి ఆ రాశికి సంబంధించినటువంటి నదికి సంబంధించినటువంటి పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. ఇది మాత్రమే కాకుండా మానవ జీవితాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మానవ జీవితంలో జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి శుభాలకు, సుఖాలకు, సంతోషాలకు మొత్తానికి కూడా కారణం ఎవరంటే దేవగురువు బృహస్పతి. అంటే మనము ఏ పని చేయాలన్నా సరే గురుడి యొక్క అండదండలు ఉండాలి. మనం ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళల్లో కనుక చూస్తున్నట్లయితే ఏదైనా పని కనుక మొదలు పెట్టాలి అంటే వాళ్ళు ఏమంటారంటే గురుబలం ఉందా అని అడుగుతారు. ఏదైనా అమ్మాయికి పెళ్లి చేయాలంటే గురుబలం ఉందా, అబ్బాయికి పెళ్లి చేయాలంటే గురుబలం ఉందా, ఉద్యోగం రావాలంటే గురుబలం ఉందా, ఇల్లు కట్టుకోవాలంటే గురుబలం ఉందా, అంటే ప్రతిదానికి కూడా గురుబలం ఉందా లేదా అంటే గురుడు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఆ బలం అనేటటువంటిది ఆ రాశి వారికి కలుగుతుంది. ఇప్పుడు మేషరాశి వారికి ప్రస్తుతం వృషభ రాశిలోనే ఉన్నాడు, కానీ మే 4వ తేదీ నుంచి వక్ర మార్గం వదిలిపెట్టి రుజుమార్గంలో ట్రావెల్ చేస్తాడు. అంటే ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తాడు. ఈ విధంగా వెళ్ళినప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, మేషరాశి వారికి గురుడు ఎవరు అంటే మీ జన్మరాశికి భాగ్య వ్యయస్థానాధిపతి, పైగా రాస్యాధిపతి అయినటువంటి కుజుడితోటి గురుడికి మిత్రత్వం, అధిమిత్రత్వం అంటారు. అధిమిత్రత్వ గ్రహం ఇది. పైగా భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురుడు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే మీ రాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో, రుజుమార్గంలో 99 రోజుల పాటు ఉంటాడు. ఏ నక్షత్రాలలో సంచరిస్తున్నాడంటే రోహిణి 3, 4 పాదాలలోనూ మరియు మృగశిర నక్షత్రంలో సంచరిస్తాడు. అంటే రోహిణి, మృగశిర నక్షత్రాలలో మీ రాశికి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. రోహిణి నక్షత్రాధిపతి ఎవరు అంటే చంద్రుడు. మీ జన్మరాశికి ద్వితీయ స్థానం ఏమిటి? ధనస్థానం. ఈ ధనస్థానం అనేది వృషభ రాశి. ఈ వృషభ రాశి చంద్రుడికి ఉచ్చస్థానం కూడా, పైగా చంద్ర నక్షత్రం రోహిణి నక్షత్రం. కాబట్టి ఎప్పుడైతే గురుడు 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తూ ఉంటాడో అప్పుడు మేషరాశి వారికి ధనబలం పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 99 రోజుల పాటు మేషరాశి వారు ఎలాంటి కఠినమైనటువంటి పని చేయాలనుకున్నా కూడా అది సాధించగలుగుతారు. కారణం ఏమిటంటే గురుడు రుజుమార్గంలో మరలా మీ రాశికి గురుడు 2వ స్థానంలోకి రావడానికి మరలా 12 సంవత్సరాలు పడుతుంది. 12 సంవత్సరాల తర్వాత కానీ మరలా మీ రాశికి 2వ స్థానంలో గురుడు రాడు, ధనస్థానంలోకి రాడు. కాబట్టి ఈ 99 రోజులు మేషరాశి వారు ఏం చెయ్యాలంటే ఇప్పటిదాకా ఏదైనా సరే చేద్దాము, చూద్దాము, మొదలు పెడదాము అని అనుకుంటూ మొదలు పెట్టలేక, అంటే కేవలం ఆలోచనలతో మాత్రమే ఉండి ఆచరణ యోగ్యం కాని పనులు ఏవైతే ఉంటాయో అటువంటి ఆచరణ యోగ్యం కానటువంటి పనులను ప్రారంభించినట్లయితే తద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇంకొకటి 2వ స్థానంలో ధనస్థానంలో గురుడు సంచరించేటప్పుడు వాక్సిద్ధి కలుగుతుంది. ఎవరైనా సరే మంత్రబలంతో అనుష్ఠానం చేయదలుచుకున్నటువంటి వారు, మంత్రసిద్ధి పొందదలుచుకున్నటువంటి వారు, దైవ బలాన్ని పొందాలనుకునేటటువంటి వారు, ఇటువంటి వారు గురువు యొక్క మంత్రానుష్ఠానం కనుక చేసినట్లయితే తద్వారా కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. వాక్స్థానంలో గురుడు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మాట్లాడేటటువంటి మాట చాలా చాలా పవర్ఫుల్గా మారుతుంది. పవర్ఫుల్గా మాత్రమే కాదు, అట్రాక్టివ్గా, ఆకర్షణీయంగా కూడా మారుతుంది. అంటే మీ రాశికి భాగ్యస్థానాధిపతి ధనస్థానంలో సంచరించేటప్పుడు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినా, ఉద్యోగం కోసం ప్రయత్నించినా, ఇంకా ఏదైనా సరే మీ వృత్తి కోసం, జీవన వృత్తి కోసం ఎలాంటి కార్యక్రమాలైనా సరే
మీరు చేయాలనుకున్నా కూడా రెండవ స్థానంలో గురుడు రుజుమార్గంలో సంచరించేటప్పుడు మేషరాశి వారికి బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తాడు. ఇది మాత్రమే కాకుండా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఎవరైతే చాలామంది డెడికేటెడ్గా అంకితమైనటువంటి భావంతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, నిద్రాహారాలు మాని సంవత్సరాల తరబడి కష్టపడుతూ ఉంటారు. అటువంటి వారు ఈ ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మే 14వ తేదీ మధ్యలో ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి పరీక్షలు కనుక రాసినట్లయితే అటువంటి వారికి కూడా శీఘ్రమైనటువంటి విజయాన్ని గురుడు ప్రాప్తిస్తాడు. ఇంకా గురుడు మేషరాశి వారికి ఏమేం చేస్తాడంటే, రెండవ స్థానం అనేది కుటుంబ స్థానం కూడా. కుటుంబం రావాలంటే ఏం జరగాలి? వివాహం జరగాలి. అంటే మేషరాశిలో ఉన్నటువంటి అవివాహితులకి వివాహ యోగాన్ని కూడా కలిగిస్తాడు. ఇది కుటుంబపరమైనటువంటి వృద్ధిని కలిగిస్తాడు. ఈ రెండవ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క వీక్షణం కూడా మీ రాశికి 6వ స్థానం మీద ఉంటుంది. పంచమ వీక్షణం 6వ స్థానం మీద ఉంటుంది. కాబట్టి కొద్దిగా అంటే హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్తో ఉన్నటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. మొత్తం మీద కనుక తీసుకుంటే రెండవ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత ఫినాన్షియల్గా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ వర్క్లో దూసుకెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే పేరు ప్రఖ్యాతులు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి. దైవ బలం పెరుగుతుంది. అసలు గురుబలం కనుక ఉన్నట్లయితే గురుడు రుజుమార్గంలో సంచరించేటప్పుడు మాత్రమే తన యొక్క బలాన్ని ఇవ్వగలుగుతాడు. వక్రంలో సంచరించేటప్పుడు తన బలాన్ని ఇవ్వలేడు. రుజుమార్గంలో సంచరించినప్పుడు బలాన్ని ఇస్తాడు. అటువంటి గురుబలం ప్రస్తుతం మేషరాశి వారికి ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 99 రోజుల పాటు ఉంటుంది. ఈ 99 రోజుల పాటు కనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. వ్యయస్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా ద్వితీయ స్థానంలో సంచరించేటప్పుడు ఖర్చులను కొద్దిగా అదుపు చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇది మాత్రమే కాకుండా వారసత్వంగా రావాల్సినటువంటి ధనం వస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే గురుడు రెండవ స్థానంలో సంచరించేటప్పుడు ఎవరైతే లీగల్ ప్రాబ్లమ్స్తో, కోర్టు సమస్యలతో ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారికి కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కటి అనుకూలతలు అనేటటువంటివి కలుగుతాయి. మరి ఇంత గొప్ప అనుకూలతలు మేషరాశిలో ఉన్నటువంటి అందరికీ కలుగుతాయి. దాదాపుగా చెప్పాలంటే 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఇంకా చెప్పాలంటే మీరు జన్మించినప్పుడు కనుక మీరు జన్మించిన సమయంలో గురుడు మీ రాశికి రెండవ స్థానంలోనే ఉన్నాడనుకోండి, అప్పుడు మీకు ఈ ఫలితాలు రెట్టింపు అవుతాయి. అంటే ఇంకా గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తాయి. ఎవరిటువంటి ఫలితాలు పొందలేరంటే మీరు జన్మించినటువంటి సమయంలో జన్మలగ్నంలో గురుడు 6, 8, 12 స్థానాలలో, వ్యయస్థానాలలో, పాపస్థానాలలో, రోగస్థానాలలో ఉన్నప్పుడు గురుడు ఇప్పుడు గోచార రీత్యా వచ్చే ఫలితాలు పొందలేరు. అటువంటి సందర్భంలో గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఈ 99 రోజుల పాటు మేషరాశి వారికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. ఇవి మేషరాశి వారికి గురుడు రుజుమార్గంలో సంచరించేటటువంటి సమయంలో కలిగేటటువంటి ఫలితాలు శుభం.